సో ఇది వచ్చేసి మోపిదేవి దర్శనం తర్వాత మేము వేరే టెంపుల్కి వెళ్ళామండి. శివాలయం అది దక్షిణ కాశీ అని అక్కడ ఉంటుంది బోర్డు. అది ఎక్కడ ఉందంటే మన మోపిదేవి టెంపుల్లోనే అక్కడ మెన్షన్ చేసి పెట్టారు. ఒకటి దక్షిణ కాశీ టెంపుల్ అనేసి, మోపిదేవి టెంపుల్ నుంచి 9 కిలోమీటర్లు అన్నారు, కానీ 9 లేదు, కొంచెం ఎక్కువనే ఉంది, 10-11 దాకా ఉంది. అక్కడ ఇంకో టెంపుల్ కూడా ఏదో ఉంది, అది వచ్చేసి 40 కిలోమీటర్లు ఎంతో ఉంది. ఇక అది మేము పోలేదు, ఇక్కడికి వచ్చామన్నమాట. మాకు అక్కడ దర్శనం అయిపోవటానికి 9-10 అయిపోయింది. 10 అయిపోయింది. అక్కడ నుంచి డైరెక్ట్గా మేము ఇక్కడికి వచ్చాము. రోడ్లు అయితే అస్సలు బాగాలేవు. మంచి పల్లెటూరు అండి, పచ్చని పొలాలు, చాలా అంటే చాలా బాగుంది. చుట్టూ పొలాలే, ఇండ్లన్నీ తక్కువనే. ఆ పొలాల మధ్యలో మేము వెళ్తుంటే బాగుంది, కానీ రోడ్డు వర్షం పడి మొత్తం పాడైపోయింది. బస్సు రూట్ కాదు ఇది, బస్సు ఏం పోవు, మనం ఓన్ వెహికల్సే పోవాలి. నేనైతే వెళ్ళినప్పుడైతే ఏ బస్ కనబడలేదు, ఆ టెంపుల్ దగ్గర కూడా ఏ బస్ కనబడలేదు. సర్వీస్ ఆటోసే ఉన్నాయి. అక్కడ మోపిదేవి దగ్గర నుంచి సర్వీస్ ఆటోస్ వెళ్తారేమో, కానీ మాకు ఓన్ వెహికల్ ఉంది కాబట్టి కార్లో వెళ్ళిపోయాము. కానీ చాలా బాగుందండి టెంపుల్. మీరు ఒకసారి వెళ్ళండి కంపల్సరీ. మోపిదేవి టెంపుల్ వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ టెంపుల్కి వెళ్ళండి. చూడాల్సిన ప్లేసు, చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. ఈ పొలాలు, ఆ కొబ్బరి చెట్లు, ఆ మధ్యలో మేము వెళ్ళడము చూడడానికి ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇండ్లు తక్కువ, ఇండ్లు చాలా తక్కువ. చూసారా ఎంత బాగుందో రోడ్డు. అదండి కొబ్బరి చెట్లు చూసారా అందము అసలు. ఆ వాటర్ మధ్యలో మామిడికాయలు ఉన్నాయి, తెంపడానికి కూడా లేదు, ఫుల్ మామిడికాయలు ఉన్నాయి. కోయడానికి కూడా మాకు వీలు లేదు అసలు. మా అమ్మాయిని అయితే మా ఆయన ఎన్నిసార్లు అడిగాడు, లోపలికి వెళ్ళి పొలంలో ఆడుకుంటావా అని. అవన్నీ నాట్లు వేస్తారా అని. మాకు వెళ్ళే దారిలో కూడా చాలా నాట్లు వేస్తున్నారు. వాళ్ళు వచ్చి మా ఆయనని అడిగారు, మేము ఆడపడచ్చు అనుకొని గాజులకు డబ్బులు ఇవ్వరా అనేసి మా ఆయన ఇచ్చాడు. పోనీలే ఆడపడచ్చు అన్నందుకని. సో ఇదనమాట అండి. అక్కడ కూడా బోనాలు చేస్తున్నారు. రోడ్ వల్లనే కొంచెం కష్టం అనిపించింది. సో ఇదనమాట అండి. ఫైనల్గా టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా పెద్ద టెంపుల్ అండి, కానీ జనాలు ఎవ్వరు లేరు, అస్సలు లేరు జనాలు. అందరు వెళ్తే బాగుంటుంది. అదే మనకి ఇక్కడ ఉంటే ఫుల్ జనాలు, మస్తు ఫేమస్ అయిపోయేది. సో ఇక్కడ నుంచి నా కూతురు మాట్లాడుతుంది లోపల. గుడి చుట్టూ చూపిస్తాను మీకు. ఇది దక్షిణ కాశీ అని అంటారంట, చూపిస్తాను. ఎక్స్క్యూస్. సో ఇదండి గుడి అయితే చాలా పెద్దది, బాగుంది. చాలా పెద్దది గుడి. స్వామివారు అమ్మవారు ఇద్దరు ఉన్నారు, దుర్గమ్మవారు ఉన్నారు అనమాట. ఇక్కడ పార్వతి అమ్మవారు కాకుండా దుర్గమ్మవారు. చాలా బాగుంది టెంపుల్ అయితే, అంటే ప్రశాంతంగా ఉంది. ఎంత పెద్ద గుడి అయినా జనాలు కొంచెం తక్కువ. ఎందుకు అంటే పల్లెటూరులో చాలా లోపలికి ఉంటుంది ఇది, అందుకనేసి కొంచెం జనాలు తక్కువ. బట్ గుడి మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది అండ్ ఆల్సో బాగుందన్నమాట. సో ఇదండి అలానే పళ్ళు చెట్టు ఉంది ఇక్కడ, అవన్నీ పడిపోయినాయి అన్నమాట, బెర్రీస్ నేను తీసుకున్నట్టు. అందులో ముందుకెళ్తే ఇక్కడ పుట్ట కూడా ఉంది, పుట్ట చూపిస్తాం మీకు. సో ఇలా ఉంటారు అన్నమాట లోపల స్వామివారు అమ్మవారు. దుర్గమ్మవారు అని చెప్పా కదా, ఇదండి స్వామివారు. సేమ్ ఇక్కడ ఫొటోస్లో ఎలా ఉన్నారో గర్భగుడిలో కూడా సేమ్ అలానే ఉంటారు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే స్వామివారు ఉంటారనమాట, కాలభైరవ స్వామి. కాలభైరవ స్వామి వారు ఉంటారు. కాలభైరవ స్వామిని కూడా దర్శించుకోవచ్చు మీరు మంచిగా. ఇదండి పుట్ట. సో ఇది ఎక్కడ టెంపుల్ అని అంటే మోపిదేవి దగ్గర నుంచి 9 కిలోమీటర్ల లోపలికి ఉంటుంది. పెద్ద కందాయిపల్లె ఏదో ఉంది ఊరి పేరు. సో అక్కడ దక్షిణ కాశీ అని పిలుస్తారంట.
సో ఎవరన్నా మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇటు రావడానికి ప్లాన్ చేసుకోండి. అదండి విగ్రహాలు చిన్న చిన్నవి నాగదేవతలు అన్నీ ప్రతిష్ఠించుకుంటారు కదా అలాగా. అండ్ అక్కడ గోపురంకి వచ్చేసి చాలా చిలుకలు ఉన్నాయి. ఇట్లా నేను గోపురం పైన చిలుకలు అరుణాచలంలో చూశాను, చూపిస్తా చూడండి. అది కనిపిస్తుందా? అదండి బయట చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఇదైతే టెంపుల్, ఇంత పెద్ద టెంపుల్ నాకైతే బాగా అనిపించింది. జనాలు అయితే చాలా తక్కువ, నేను మళ్ళీ చెప్తున్నాను, జనాలు అయితే చాలా తక్కువ. ఇక్కడ ఉయ్యాల కూడా ఉందండి, పుట్టిన పిల్లలకి 21 డే ఫంక్షన్ అలా చేస్తారు కదా ఉయ్యాలలో వేసేటప్పుడు, అలా వేసుకోవచ్చు ఫంక్షన్ చేసుకునే వాళ్ళు. సో అది ఇప్పుడు నేను బయటది కూడా చూపిస్తాను మీకు. అదండి బయట చూపిస్తాను. ఇక్కడ యాజ్ యూజువల్ నవగ్రహాల టెంపుల్ కూడా ఉంది ఇక్కడ. బయటకు వెళ్ళిపోదాం ఇప్పుడు. సో ఇదండి ఫైనల్లీ ఇది టెంపుల్ అయితే ఎక్కిరిస్తాను మా అమ్మమ్మ. ఇదండి శివుడు, ఈ గుడికి మెయిన్ అట్రాక్షన్ అన్నమాట శివుడు. బాగున్నది కదా. సో ఇదండి శివుడు బాగుంది. సో ఇదండి గుడి అయితే, ఇది ద్వారం పైన బోర్డు జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు, చూడండి. చూశారు కదండి టెంపుల్ ఎంత బాగుంది కదా. ఆ పక్షుల సౌండ్, అంత ప్రశాంతమైన వాతావరణం, జనాలు లేకపోతే ఎంత బాగుంది కదా. కానీ గుడికి జనాలు వస్తేనే అందం, కానీ జనాలు లేరు. అంటే పల్లెటూరు కదా, అదే మన సిటీలో అయితే ఫుల్ జనాలు ఉంటుండే. సిటీ ఏముంది కొంచెం ముందుకున్నా కానీ జనాలు ఉంటుండే, కాకపోతే చాలా పల్లెటూరు, పొలాల మధ్యలో చాలా లోపలికి వెళ్ళాలి కాబట్టి ఆ ఊరు వాళ్ళే వెళ్తారనుకుంటా, ఎక్కువ ఎవరు వెళ్ళరు అనుకుంటా. కానీ వెళ్తే బాగుంటుందండి, చాలా బాగుంది టెంపుల్ మాత్రం. మీరు ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోండి. చూసారు కదా ఈ పొలాల మధ్యలో ఆ టెంపుల్, ఎంత ప్రశాంతమైన వాతావరణం. మన సిటీలో ఎక్కడ దొరుకుతుందండి, చూసినా కూడా దొరకదు ఎక్కడ. అసలు అంత దూరం పోయిన తర్వాత ఇవన్నీ చూస్తే అసలు చాలా సంతోషం అనిపించింది నాకైతే. ప్రశాంతమైన వాతావరణం. అసలు ఇండ్లు అన్నవి చాలా అంటే చాలా లిమిటెడ్గా ఉన్నాయి. మొత్తం పొలాలు, కొబ్బరి చెట్లు, అటు ఇటు మంచి ఏమంటారు వీటిని కాలువలు. కొంచెం రోడ్డు ఇబ్బంది పెట్టింది మమ్మల్ని, ఎందుకంటే మొత్తం బురద కదా. కారు మాత్రం మొత్తం ఖరాబ్ అయిపోయింది ఆ బురదతోని. ఆ పిల్లలు నత్తలు పడుతున్నారు. మా అమ్మ ఏం పడుతున్నారు అని వాళ్ళని అడిగింది. వాళ్ళు ఏమో సపోర్ట్ చేయట్లేదు, నత్తలు పడుతున్నారు వాళ్ళు. ఆ పొలాల మధ్యలో చిన్న గుడిసె చూడడానికి చాలా అంటే చాలా బాగుంది, ప్రశాంతంగా. ఊరవతల చిన్న టెంపుల్ చూసారు కదా. హడావిడి లేకుండా, ఏ టెన్షన్ లేకుండా. బస్సులు అన్నీ అస్సలు లేవండి, మన సొంత వెహికల్తోనే వెళ్ళాలి. ఇదండి కాలువలు చూసారా ఎంత బాగుంది. మా ఆయన దిగండి అన్నాడు కానీ ఇక దిగలేకపోయాం. మేము వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది. దిగితే బాగుండేది, ఎందుకంటే మళ్ళీ వెళ్ళాం కాబట్టి. కాకపోతే నా కూతురు నేను దిగన్నాను అన్నట్టుకి దిగలేదు. ఇక అప్పుడే మొత్తం వర్షం పడి పుడుతుంది. సో ఇదన్నమాట అండి మేము వెళ్ళిన టెంపుల్. మోపిదేవి టెంపుల్ నుంచి ఇక్కడికి ఎవరైనా వెళ్ళాలనుకుంటే. ఇదండి ఇండ్లు మాత్రం చాలా బాగున్నాయండి. ప్రతి ఇంట్లో పూల చెట్లు చాలా అంటే చాలా బాగున్నాయి. అంటే ఏదో పాతకాలం ఇండ్లు ఉంటాయి చూసారా, పెద్ద ప్లేస్లో అండి. ఒక్కొక్క ఇంటికి చిన్న కాదు, చాలా విశాలమైన ఇండ్లు. మా ఆయనకి ఇక్కడ ఇండ్లు బాగా నచ్చాయి అసలు. ప్రతి ఇంటి ముందు చూసావా ఎంత బాగుంది ఇల్లు, చూసావా ఇల్లు ఎంత బాగుంది అని.
కానీ బాగుంది. కాకపోతే రోడ్ ఒక్కటే బాగాలేదు. మైనస్ ఏంటంటే రోడ్ ఒక్కటే బాగాలేదు, మిగతా అన్నీ బాగున్నాయి. కనీసం సిమెంట్ రోడ్డు ఏదో ఉంటే బాగుండేది. ఈ ఇల్లు అయితే మా ఆయన బాగుంది కదా సినిమాలో ఉంటుంది చూడ, అలా ఉందనేసి. ఇదిగోండి, ఇల్లు బాగున్నాయి, నాకు బాగా నచ్చినాయి. సో మీకు ఏమనిపించింది, ఎలా అనిపించింది ఈ పచ్చని వాతావరణంలో శివయ్య దర్శనము? కామెంట్ చేయండి కంపల్సరీ. మిమ్మల్ని ఎప్పుడు ఏది అడగలే కదా, ఇది చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అన్నది కామెంట్ చేయండి. ఏమన్నా మిస్టేక్ చేస్తే ఏమనుకోకండి. చూసారా, ఇంత మంచిగా ఎక్కడ దొరుకుతుందండి మనకి? అస్సలు చూద్దామన్నా దొరకదు. అది పల్లెటూరులకే సాధ్యమవుతుంది. అందుకే వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉంటారు, మనం ఇలా ఉంటాం. ఈ పొల్యూషన్ అంతా పీల్చుకొని ఎప్పుడు ఏదో ఒక రోగాలు. అక్కడ చూసారా ఎంత బాగుందో అసలు. ఎప్పుడైనా ఇలా ఉండాలని మా ఆయనకి ఇష్టం, నాకు కూడా ఇష్టం. కాకపోతే ఇక్కడ అలవాటు పడ్డాం కాబట్టి ఉండలేము. సో ఇదండి, థ్యాంక్ యూ.